ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ అయితే ఉంటుంది. మన మొబైల్ ఎప్పుడైనా సరే అనుకోకుండా వాటర్లో పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్లోకి అయితే వాటర్ వెళ్ళడం జరుగుతుంది. సో అలానే కాకుండా మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్దీ కొన్ని రోజుల తర్వాత కనుక చూసినట్టయితే కూడా మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్లో కొంచెం డస్ట్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. సో దానికి కారణంగా మన మొబైల్ యొక్క స్పీకర్ అనేది కొంచెం మెల్లగా రావడం జరుగుతుంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి నేను ఒకే సొల్యూషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ని కనుక మీ మొబైల్లో మీరు యూజ్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ అనేవి మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీ మొబైల్ని విప్పాల్సిన అవసరం లేదు, ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లోనే ఇన్బిల్ట్గా ఒక సౌండ్, ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క స్పీకర్స్ నుంచి ఆ డస్ట్ అనేది కానీ వాటర్ అనేది కానీ బయటకు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 ప్రాబ్లమ్స్కి మీరు ఒక సొల్యూషన్ చేసుకోవాలనుకుంటే దానికోసం మీ మొబైల్ ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ సింపుల్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ అప్లికేషన్లో క్లీన్ స్పీకర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్లో ఒక రకమైన సౌండ్, వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు 2 సెట్టింగ్స్ అయితే వీళ్ళు చెప్పారు. మీ మొబైల్ యొక్క స్పీకర్ వాల్యూమ్ అనేది అంటే వాల్యూమ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఫుల్ పెట్టాలి. అలాగే మీ మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ అనేవి ఎట్ సైడ్ ఉంటాయో అటు సైడ్ని మీ మొబైల్ పట్టుకోవాలని చెప్పి చూపిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు నా మొబైల్ యొక్క స్పీకర్ వాల్యూమ్ అయితే నేను హై పెడతాను, చూద్దాం సౌండ్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి. సో ఈ విధంగా హై అయితే పెట్టాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సౌండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. లేదు మీకు మధ్యలోనే స్పీకర్ క్లీన్ అయిపోయినట్టుగా అనిపిస్తే ఇక్కడ సింపుల్ స్టాప్ పైన ప్రెస్ చేయండి. ఆ మాత్రం చేసి సరిపోతుంది, మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్కి 1 వీక్ ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ ఈ ప్రాసెస్ని కనుక మీ మొబైల్లో మీరు చేసినట్టయితే మీ మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ అనేవి క్లియర్గా ఉంటాయి, వాయిస్ కూడా క్లియర్గా రావడం జరుగుతుంది. మొబైల్ ఎప్పుడైనా సరే వాటర్లో పడ్డప్పుడు కూడా ఆ వాటర్ని తీసేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.